ప్రకటన గ్రంథంలో యోహాను ఒక దేవదూత పాదాల మీద పడి నమస్కరించబోతే ఆ దూత ఏమన్నాడో తెలుసా? వద్దు సోదరా, నేను కూడా నీ తోటి దాసుడను, దేవునికే నమస్కరించు అని చెప్తాడు. సరే, ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, దేవదూతలందరూ ఒకేలా ఉంటారా, లేక వాళ్లలో కూడా ఏమైనా రకాలు ర్యాంకులు ఉన్నాయా? బైబిల్ ప్రకారం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ప్రధానంగా 3 రకాల దేవదూతల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిది సెరాపులు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం వీరి గురించి చదువుతాం. దేవుని సింహాసనం పైన వీళ్ళు నిలబడి ఉంటారట. ప్రతి ఒక్కరికి 6 రెక్కలుంటాయి. 2 రెక్కలతో ముఖాన్ని, మరో 2 రెక్కలతో పాదాలను కప్పుకొని, మరో 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారు. వీళ్ళు నిరంతరం సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గానం చేస్తూ ఉంటారు. సెరాఫ్ అంటే అగ్ని స్వరూపి అని అర్థం. అంటే వీళ్ళు దేవుని పరిశుద్ధతకు, ఆయన తేజస్సుకు ప్రతీకగా ఉంటారు. 2వ రకం కెరూబులు. వీరి గురించి మనం ఆదికాండంలోనే చదువుతాం. ఆదాము అవ్వలు ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత జీవవృక్షానికి వెళ్లే మార్గాన్ని కాపలా కాయడానికి దేవుడు కెరూబులను, జ్వాలలు కలిగిన ఖడ్గాన్ని ఉంచాడు. అంటే వీళ్ల పని పవిత్రమైన వాటిని కాపాడడం. పాత నిబంధనలో దేవుడు నివసించే మందసం పైన 2 కెరూబుల ప్రతిమలుంటాయి. వీళ్లను కొన్ని చోట్ల 2 ముఖాలతో, మరికొన్ని చోట్ల 4 ముఖాలతో వర్ణించారు. వీళ్ళు దేవుని మహిమకు, ఆయన సన్నిధికి కాపలాదారులుగా ఉంటారు. 3వ రకం ప్రధాన దూతలు, ఆర్కేంజల్స్. ఆర్కేంజల్ అంటే దూతలలో ముఖ్యుడు, నాయకుడు అని అర్థం. బైబిల్లో ప్రధానంగా మనం 2 పేర్లను చూస్తాం. ఒకరు మికాయేలు, 2 గాబ్రియేలు. మికాయేలు ఒక యోధుడి లాంటివాడు. ప్రకటన గ్రంథంలో మికాయేలు అతని దూతలు ఆ ఘటసర్పంతో అంటే అపవాదితో యుద్ధం చేసినట్లు ఉంటుంది. ఇతను దేవుని ప్రజల పక్షంగా పోరాడే యోధుడు. 2వదిగా గాబ్రియేలు. ఇతను ఒక ముఖ్యమైన మెసెంజర్. మనం ముందుగా చెప్పుకున్నట్లు యేసు ప్రభువు జననం గురించిన శుభవార్తను మోసుకొచ్చింది ఈ దేవదూతే. వీరే కాకుండా అధికారులు, ప్రధాన దూతలు వంటి పదాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. దీన్ని బట్టి దేవదూతల లోకంలో కూడా ఒక క్రమం, ఒక పరిపాలన వ్యవస్థ ఉందని కొంతమంది పండితులు నమ్ముతారు. ఇప్పటిదాకా మనం దేవునికి విధేయులుగా ఉన్న దూతల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. దేవదూతలందరూ మంచివాళ్లుగా ఉండిపోలేదు.